మహిమ కలుగురుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగురుగాక. ఇది నాన్న పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. 96వ కీర్తనలోంచి ఒకసారి మనం యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వభూజనులరా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. మంచిది. కాబట్టి మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరంట? యెహోవా మహత్యము గలవాడు. చెప్పండి, ఎవరంట? ఎవరు? యెహోవా ఎలాంటి దేవుడు అంట? మహత్యము గలవాడు, అంటే గొప్ప దేవుడు అని అంట. తర్వాత ఆయన జీవం కలిగిన దేవుడు అని లేఖనాలు. ఆయన నిజమైన దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయనే నిత్య జీవం అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకటి, యెహోవా మహత్యము కలిగిన దేవుడు. రెండవది, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఆయన జీవము కలిగిన దేవుడు అని లేఖనాలు. రోషము కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరంట? రోషము కలిగిన. మనకి రోషం లేదు కానీ ఆయనకు మాత్రం రోషము కలిగిన వాడు. తర్వాత నిజమైన దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు. కాబట్టి సర్వ శరీరులకు దేవుడును నేను అంటున్నాడు. కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆయన మీదంట ఇంత గొప్ప దేవుడు కాబట్టి మహత్యము గలవాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు, తర్వాత జీవం ఉన్నటువంటి వాడు, జీవం లేనటువంటి వాడు కాదు, జీవము కలిగినటువంటి వాడు. ఆ తర్వాత నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడు. కాబట్టి ఎందుకంటే మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? ఈయన మరి మూడో విషయం ఏంటంటే సమస్త దేవతల కంటే పూజనీయుడు అంట. కాబట్టి మన పూజనీయుడు అనేటువంటి మహత్యం కలిగిన దేవుడు మనకు దొరికాడు. కాబట్టి మనం ఆయన మీద అయితే ఈయన ఏంటంట? ఈ మహత్యం కలిగిన దేవుడు, పూజింపదగిన దేవుడు, అధిక స్తోత్రాలు నొందదగిన దేవుడు అంట. వెదకకపోయినా ఆయన మనకు దొరికాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఆయనను వెదకలేదు, కానీ ఆయన మనల్ని వెదికి రక్షించాడు. ఎందుకంటే పాపులమైన మనలను కదా, ఆ పాపముల నుంచి విడిపించడానికి మనల్ని వెదకి రక్షించాడు. శాపగ్రస్తులమైన మనలను ఆయన నరకానికి వెళ్లకుండా వెదికి రక్షించాడు కదా. ఈ దేవుడు మనల్ని వెదికాడు. ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయంట. ఈ యజమానుడు అరణ్యానికి తీసుకెళ్లి వాటిని సాయంత్రం వరకు మేపుకొని సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చేళ్ళకి వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది. ఇంకా దాని ఆశ తీరల, ఇంకా మేస్తానే ఉంది అరణ్యంలో. సాయంత్రం వరకు తిన్న దానికి తృప్తి కలగల. ఈ తప్పిపోయి ఇంకా ఎక్కడో మేస్తా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇతను యజమానుడు లెక్కేసుకుంటే ఒక గొర్రె తప్పిపోయింది, ఒకటి లేదు, లాస్ట్ అయింది. అప్పుడు వెంటనే యజమానుడు అరణ్యానికి వెళ్ళి వాటిని వెదకటానికి వెళ్ళాడంట. చాలాసేపు వెదికి దాన్ని ఎలా కూడా ఒక చోట ఉంటే కనుక్కున్నాడు. కనుక్కొని ఆ తప్పిపోయిన గొర్రెను ఏం చేశాడంటే భుజాన్ని వేసుకొని ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? వెదకాడు. దొరికిన వెంటనే దానిని భుజాన్ని వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. తన మందలో కలుపుకున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు తన చుట్టుప్రక్కల వారితో, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, రండి మనం సంతోషిస్తామని చెప్పేసి వారిని కలుపుకొని సంతోషించాడంట. ఆ తర్వాత ప్రియమైన ఒక ఆమంట, ఇక్కడ గమనించండి, గొర్రెమో తప్పిపోయింది, దానిని వెదికాడు యజమానుడు, తీసుకొచ్చి తన మందలో కలుపుకున్నాడు, సంతోషించాడు. గొర్రెకు ప్రాణం ఉందా? చెప్పాలి. గొర్రెకు ప్రాణం ఉందా? ఉంది. ఆత్మ ఉందా?
లేదు. దేహము ప్రాణం మాత్రమే ఉంది కానీ ఆత్మ దానికి లేదు. కాబట్టి దానికి మాట రావట్లేదు. కాబట్టి ప్రియులారా, తన ఆకలి కోసం తప్పిపోయింది, దాని యజమానుడు వెదికి రక్షించాడు. అలానే ప్రియమైన వాళ్ళారా, మన యజమానుడు కూడా మనం ఈ లోకంలో మనకైతే గొర్రెకైనా ప్రాణము దేహం మాత్రమే ఉంది కానీ మనకైతే తన ఆత్మను కూడా ఇచ్చాడు. దేహం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా, దేవుని ఆత్మ కూడా మనకు ఉంది. ఎందుకు? ఆయన ఒక బొమ్మను చేసి ఏం చేశాడంట, మట్టిని తీసుకొని ఒక బొమ్మను తన స్వరూపంలో చేసి దానికి ఏం చేశాడంట, నాసికా రంధ్రములో దేవుడు జీవవాయువును వదగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు, ఆత్మ అయ్యాడు. కాబట్టి మనలో ఆత్మ ఉంది. ఆత్మ మనకు వివేచన కలుగు చేస్తుంది. మంచి ఏంటో చెడేంటో మనకు తెలియజేస్తుంది ఆత్మ. గొర్రెలకు ఆత్మ లేదు కాబట్టి వాటికి ఏం అర్థం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ అవైతే తప్పిపోయినాయి. కానీ మనం ఆత్మ కలిగిన మనుషులం కూడా దేవుని స్వరూపంలో ఉన్నాం, దేవుని పోలికలో ఉన్నాం, దేవుని ఆత్మ మనలో ఉంది. అయినా మనం ఏం చేసామంట, ఆశ కోసం ఏదైనా తోటలో ఆదాములు తప్పిపోయినట్లుగా మనం కూడా లోకాశల కోసం ఈ లోకంలో తప్పిపోతూ ఉన్నాం. తప్పిపోవటం అంటే దేవునికి దూరం కాదు. అర్థమైందా? తప్పిపోవటం అంటే దేవునికి దూరం అయిపోవటం, దేవుని సన్నిధికి దూరం, ప్రార్థనకు దూరం అవ్వటం. కాబట్టి తప్పిపోయి ఉన్నాం. లోక ఆశలలో లోకములు పడి కొట్టుకొని పోతుంటేనంట మన ప్రభు అయిన యేసు ఏం చేశాడంటే, ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళని వెతికి రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈ అరణ్యమైన లోకంలో ఆయన మానవులందరినీ, అందరూ తప్పిపోయారు, ఏ ఒక్కరు కాదు కదా, అందరూ తప్పిపోయి అక్కడ ఒక్క గొర్రె మాత్రమే తప్పిపోయింది. ఇక్కడ మాత్రం దేవుని ఆత్మ కలిగిన, వివేకం కలిగిన, వివేచన కలిగిన కదా, జ్ఞానం కలిగిన మనుషులు జ్ఞానహీనులై కదా, వివేచన కోల్పోయి లోకాశల కోసమే మానవులందరూ తప్పిపోయి మార్గం తెలియక తిరుగుతున్నారు. దేవుడెవరో తెలియక తిరుగుతున్నారు. అందరూ దేవుళ్ళు అనుకుంటూ ఆరాధిస్తా ఉన్నారు ప్రియులారా. కాబట్టి అలా లోకంలో లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, జీవడంబానికి గురి అయిపోయి సాతాను వలలో చిక్కుకొని వారు ఏం చేశారు, తప్పిపోతే ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడిగా వచ్చి కదా, దేవుడే వచ్చాడు అనుకోండి మనుషుల్లోకి, దేవుని గుర్తించగలుగుతామా? దేవుని చూడగలుగుతామా? దేవుణ్ణి గ్రహించగలుగుతామా? లేదు, దేవుణ్ణి చూడలేం మనం. ఏ నరుడు కూడా చూచి బ్రతకలేడంట. అంటే అర్థమైందా? ఏ నరుడు కూడా, మనుష్యుడు కూడా దేవుని చూడలేడు, చూచి బ్రతకలేడు అంటాడు. మోషే ఒకసారి మోషే అన్నాడు, అయ్యా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా నాకు. ఏమన్నాడు చెప్పండి? నిన్ను చూడాలని ఉందయ్యా, నీ మహిమను చూడాలని ఉంది మోషే కోరుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, మోషే, ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకలేడు మోషే, నా మహిమను నీవు చూడలేవంటే ఆ మోషే అంట దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. దేవుని ఏం చేశాడు? బ్రతిమలాడు. అయ్యా నీ మహిమను చూడాలయ్యా, నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. మనకు కూడా ఏముండాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని చూడాలని ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశే లేదు, ప్రార్థన లేదు, రాలేం, మరికి ఎలా కనిపిస్తాడు? కాబట్టి యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. చప్పట్లు కొట్టు. యేసయ్యా, చప్పట్లు కొడదాం. నిన్ను చేరాలని ఆశ. చప్పట్లు. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు
దైవం నీవేగా ఇమ్మానుయేలైనా, నా దైవం నీవేగా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఆమేన్. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియమైన వాళ్ళు. చూడాలని ఆశ ఉంది మోషేకి. ప్రభువా నిన్ను చూడాలని ఉందయ్యా అని అడిగాడు. చూడలేవు మోషే, చూస్తే బ్రతుకులేవు అన్నాడు. అయినా ఆశపడ్డాడు. పదే పదే అడిగాడు, అయ్యా నిన్ను చూడాలని ఉందయ్యా అని కోరిక, నా కోరిక ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, సరే మోషే నీకు నా మహిమను చూపిస్తానని దేవుడు తన మహిమను చూపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దహించు అగ్ని కాబట్టట 2 కొండల మధ్యలో ఉంచాడు మోషే. ఏం చేశాడు? 2 పెద్ద కొండల మధ్యలో ఆ సందులో ఉంచాడు. మోషే, నేను ఈ కొండలు దాటిపోతుంటాను, నా వెనుక మాత్రమే చూస్తావు, నా వీపు మాత్రమే చూస్తావు అన్నాడంట. సరే ఆ కొండల మధ్యలో ఉన్నాడు. ఆ తర్వాత అంట దేవుడే మోషే కాలిపోకుండా ఏం చేశాడు? మోషే కాలిపోకుండా ఆ కొండల మీద తన చేతిని ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఏముంచాడు? కొండల మీద తన చేతి నుంచి ఆయన ఆ మార్గంలో దాటిపోతుంటే వీపు, ఆ సందులోంచి ఆ వీపును మాత్రమే చూశాడంట. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో ప్రియమైన వారులారా,